అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు మనం 4 ప్రశ్నలకు మనం సమాధానాలు చూస్తూ వచ్చాం. మనం 4 ప్రశ్నలకు. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే 5వ ప్రశ్నకు మనం చూడాలి. 5వ ప్రశ్న. ఈ 5వ ప్రశ్నలో చాలాసార్లు కూడా అనేక మంది పరిశుద్ధాత్మను గురించిన సరి అయిన అవగాహన లేకపోవడం చేత రకరకాలైన దుర్బోధలు వచ్చేసాయి. సంఘ చరిత్రలో అలాంటి హెరిటిక్స్ అంటారు, దాన్ని విమతములు అని అంటారు. అనేకమైన విమతములు వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. అందుచేత మనం పరిశుద్ధాత్మ శాస్త్రం మీద మన మనసు పెట్టి మనం సరి అయిన రీతిగా వాటిని ఆలోచన చేయాల్సిన అవసరత ఉంది. ఈ 5వ ప్రశ్న ఏంటంటే, పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి అని బైబిల్ బోధిస్తుందా? అది ప్రశ్న మనకి. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి అని బైబిల్ బోధిస్తుందా అనేది. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నాను అనంటే, పరిశుద్ధాత్మను వ్యక్తిగా చూడడం లేదు. అనేక మంది ఒక శక్తిగానే చూస్తూ ఉన్నారు. మీరు ఒకరు ప్రశ్నలు వేశారు కూడా. అపోస్తలుల కార్యంలో మీరు కనిపెట్టండి అని యేసు ప్రభువు వారు చెప్పిన తర్వాత వారు మీరు శక్తి నొందెదరు అని చెప్పాడు. శక్తి నొందెదరు అని చెప్పడంతో వాళ్ళు ఏమనుకున్నారంటే పరిశుద్ధాత్మ ఒక శక్తి అని అనుకున్నారు. అందుచేత శక్తి అనగానే మన భారతదేశ ప్రకారంగా అది స్త్రీలింగానికి వెళ్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. శక్తి అనగానే ఇలాంటివి అనేకమైన తప్పుడు బోధలు అనేవి ప్రజల్లోనికి ప్రబలిపోయాయి. అందుకే ఎప్పుడైనా సరే పరిశుద్ధాత్మ వచ్చింది అని మాట్లాడుతూ ఉంటారు. అందుచేత పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి అయితే ఆ వ్యక్తిని గురించిన ఎలాగా మనం ప్రూవ్ చేయగలం, ఎలాగా దాన్ని రుజువు చేయగలం అనే విషయాన్ని గురించి మనం ఈ యొక్క ప్రశ్నలో మనం ఆలోచించాలి. సంఘ చరిత్రలో మత విశ్వాసులు లేకపోతే అనేకమైన మత విశ్వాసాలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ యొక్క వ్యక్తిత్వాన్ని వారు తిరస్కరించిన సందర్భాలు కూడా ఉన్నట్లుగా సంఘ చరిత్రలో చూడగలం మనం. కొందరు ఆయనను ప్రత్యేకంగా శక్తి లేదా ప్రభావంగా మార్చడానికి ప్రయత్నం చేశారు. అది ఒక పరిశుద్ధాత్మ శక్తి అని అన్నారు, లేకపోతే ప్రభావం అన్నారు. అంతేగాని ఒక వ్యక్తి అని అనడానికి వారు తిరస్కరించినట్లుగా చూస్తూ ఉన్నాం. గత చరిత్రలో మీరు గమనిస్తూ ఉన్నప్పుడు మొనార్కిజం అనే మొనార్కిలియన్ అనే మాటను వారు ఒక తెగవారు. వాళ్ళు నేను ఇంగ్లీష్లో ఆ మాటలు కూడా చెప్తూ ఉన్నాను. MONARCHIANS అనేది మొనార్కిన్స్ అనే వాళ్ళు. ఆ తర్వాత ఏరియన్స్ అనే వాళ్ళు కూడా. దీంట్లో కొంతమంది కొన్ని గుంపుల వారు పరిశుద్ధాత్మ వ్యక్తి అనే దాని మీద వారు దాడి చేశారు. ఇంకా అంతే మాత్రం కాకుండా యునైటేరియన్ అనే వాళ్ళు కూడా, కొంతమంది లిబరల్స్ అనేవాళ్ళు, నియో ఆర్థడాక్స్ వారు ఉన్న ఆధునిక కొన్ని మత గుంపులు కూడా వారి యొక్క దేవశాస్త్రంలో పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అని వారు చెప్పడం ప్రారంభించారు. ఇలాంటివి మనకి ఎన్నో మత ఆ యొక్క హెరిటిక్స్ అనేది విమతములు కనబడుతూ ఉన్నాయి. అలాంటి సమయంలో మనం ఏం చేయాలి, ఎలాగా ఉండాలి అనే విషయాన్ని జాన్ మైల్స్ అనే ఒక వ్యక్తి తన సిద్ధాంతంలో ఈ డాక్ట్రిన్ అనే సిద్ధాంతంలోనికి వెళ్ళినప్పుడు దాని గురించి రాసుకుంటూ వచ్చాడు. జాన్ మైల్స్ అనే వ్యక్తి తన సిద్ధాంతంలో, తన నోట్స్లో
ఇలాగ రాశాడు. దీని ద్వారా పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి అనే అర్థం. దేవుని యొక్క ముగ్గురు వ్యక్తులలో ఒకరు. అతను కేవలం శక్తి లేదా ప్రభావం కాదు, కానీ ఒక వ్యక్తి అని చెప్పుకుంటూ వచ్చాడు. తను రాసిన ఆ డాక్ట్రిన్స్లో ఈ విధంగా ఆ న్యూమటాలజీ నోట్స్లో దీన్ని జాన్ మైల్స్ అనే అతను ఈ విధంగా రాశాడు. శక్తి కాదు, ప్రభావం కాదు, ఆ కేవలం వ్యక్తి అనే విషయాన్ని గురించి స్పష్టంగా చెప్తూ వచ్చాడు. పరిశుద్ధాత్మ నిజానికి ఒక వ్యక్తి. దాన్ని చాలా సులభంగానే మనం బైబిల్ని చదువుతున్నప్పుడు దాన్ని నిర్ధారణ చేయవచ్చు. పరిశుద్ధాత్ముడు దేవుడని ఇంతవరకు మనం గమనిస్తూ వచ్చాం. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి కూడా అనేది. ఒక వ్యక్తికి ఉండవలసిన లక్షణాలు పరిశుద్ధాత్ముడికి ఉంది. ఆ యొక్క పరిశుద్ధాత్ముడు కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. మనం పరిశుద్ధాత్ముడు అనే మాటను చెప్తున్నాం కనుక ఏ విధంగా రుజువు చేయగలం? అసలు దానికి రుజువులు చేయడానికి నేను వరుసగా పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి అనడానికి బైబిల్ ఎలాగ రుజువు చేస్తుందో ఆ విషయాలను గురించి మనం ఇప్పుడు ఆలోచన చేద్దాం. మొట్టమొదట పరిశుద్ధాత్మకు ఒక వ్యక్తిత్వం ఉంది అనేది. మనకు ఒక వ్యక్తిత్వం ఉంది. మనం గమనిస్తూ ఉన్నప్పుడు మనకు ఒక వ్యక్తిత్వం ఉన్నట్లుగా మనం గ్రహించగలం. ఎందుకంటే నేను అనే మాట మనలోకి వస్తూ ఉంటుంది. ఒక వ్యక్తి గుర్తింపబడాలి అనంటే అతనికి కొన్ని గుణలక్షణాలు ఉండాలి. ఆ లక్షణాలు ఏంటి అనంటే మొట్టమొదట ఇంటలెక్చువల్ అని అంటారు. తెలివి, బుద్ధి ఉండాలి. రెండవది ఏముండాలి అనంటే ఆ వ్యక్తిలో ఇమోషన్స్, భావోద్రేకాలు ఉండాలి. మూడవది ఆ యొక్క విల్, చిత్తము అనేది ఉండాలి. ఈ మూడు లక్షణాలు, అందుకే ఇంటలెక్చువల్, ఇమోషన్స్ అండ్ విల్ అనేది, ఈ మూడు ఉన్నప్పుడే ఆ వ్యక్తి ఖచ్చితంగా వ్యక్తి అని సూచింపబడుతూ ఉంది. వ్యక్తి అనే విషయాన్ని కనుక ఇక్కడ గమనించవలసిన విషయం, ఇంతకు ముందు నేను ఈ యొక్క న్యూమటాలజీని గురించి చెప్తూ చాలాసార్లు కూడా ఈ విషయాన్ని సూచించడం జరిగింది కూడా. మానవునికి జంతువులకు చాలా తేడా ఉంది. మానవునికి జంతువులకు కూడా తేడా ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. మానవులకి ఉన్నది ఏంటి అనంటే జంతువులకు ఆలోచన అనేది ఉండదు. మానవునికి ఆలోచన ఉంది, హేతుబద్ధంగా రేషనలిజం అనేది కనబడుతుంది. తను ఆలోచించే ఆలోచన అంతా కూడా ఒక హేతుబద్ధంగా ఆలోచించడానికి ఉంది. దయచేసి మీరు మీ యొక్క దీన్ని ఆఫ్ చేయండి, మీ మైక్స్ని ఆఫ్ చేయండి. మీరు మైక్ని ఆఫ్ చేయకుండా అక్కడ మానవునికిను జంతువులకు తేడా ఉంది. జంతువులు ఎప్పుడు హేతుబద్ధంగా ఆలోచించవు. వాటికి ఒక రొటీన్ అనేది మనం చూపించిన దారిలోనే అవి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాయి. అందుకే పరిశుద్ధాత్ముడికి హేతుబద్ధమైన ఆలోచన అనేది ఉంది. అందుకే మనం ఒక వ్యక్తికి ఉండవలసిన లక్షణాలు పరిశుద్ధాత్మకు ఉన్నాయి. పరిశుద్ధాత్ముడికి తెలివి ఉంది, భావోద్రేకం ఉంది, చిత్తము కూడా ఉంది. అందుకే అతడు ఒక వ్యక్తి కాగలడు అనేది మనం నిర్ధారణ చేయొచ్చు. అందుకే పరిశుద్ధాత్మ మనిషిలో ఉన్న మూడు ఆ లక్షణాలు పరిశుద్ధాత్మకు కూడా ఉన్నాయి అనే విషయాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మకు ఇంటలెక్చువల్ అనేది తెలివి, బుద్ధి అనేది ఉంది. ఆ పరిశుద్ధాత్మకు ఒక ప్రత్యేకమైన విషయాలు, లోతైన విషయాలను గురించి శోధిస్తూనే ఉంటాడు. దానికి వచ్చిన ఆధారాలు ఏంటి అనంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనికి రండి.
మొదటి పత్రికలో 2వ అధ్యాయంలోనికి వెళ్తే 10-11 వచనాలు చదువుతున్నాను. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు అని చెప్పాడు. కనుక పరిశుద్ధాత్మకు ఏముంది అనంటే పరిశోధించే, హేతుబద్ధంగా ఆలోచించే లక్షణం అనేది ఉంది. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషుల్లో మరి ఎవనికిని తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికిని తెలియవు అని చెప్పాడు. పరిశుద్ధాత్మకు ఒక ఆలోచన అనేది ఉంది. కనుక విశ్వాసులు ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియకపోవచ్చు. కానీ పరిశుద్ధాత్మనికి ఆ హేతుబద్ధంగా ఆలోచించే ఆలోచన అనేది ఉండడం చేత దేవుని వాక్యంలో అంటున్నాడు, రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో, మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క అనేది అన్నాడు. మనసు ఏదో ఎరుగును అని అన్నాడు. ఆత్మ యొక్క ఆ మాటలు గమనించాలి. ఆ యొక్క ఇంటలెక్చువల్ అనేది పరిశుద్ధాత్మకు ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం. గనక ఒక వ్యక్తికి ఉన్న ఆ సామర్థ్యము అనేది, ఆలోచించే ఆ సామర్థ్యం అనేది పరిశుద్ధాత్మకు ఆ యొక్క కలిగి ఉన్నాడు అనేది. అందుచేత మనం పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి అని చెప్పడానికి రుజువు చేస్తూ ఉన్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో, మనుషుని జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని కూర్చి మేము బోధించుచున్నాము అని చెప్పాడు. ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు అనే మాటను చూస్తూ ఉన్నాం. అంటే పరిశుద్ధాత్మకు ఒక జ్ఞానము ఉంది, ఒక బుద్ధి ఉంది, ఒక తెలివి ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. అందుచేత పరిశుద్ధాత్మకు ఒక ఇంటలెక్చువల్ అనేది ఒక లక్షణము ఉన్నట్లుగా మనం గమనించగలం. రెండవది ఏంటి, ఒక వ్యక్తిలో ఉండవలసింది ఏంటంటే ఇమోషన్స్ అనేవి ఉండాలి, భావోద్రేకాలు ఉండాలి. మనం మనుషులుగా ఉన్న వాళ్ళకి భావోద్రేకాలు ఉంటాయి. కనుక పరిశుద్ధాత్ముడికి కూడా భావోద్రేకాలు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దానికి ఉదాహరణగా బైబిల్లో ఎఫెసీలకు రాసిన పత్రికలోనికి వెళ్తే 4వ అధ్యాయము 30వ వచనంలో చదువుతూ ఉన్నారు, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని చెప్పాడు. కనుక ఒక మనిషికి భావోద్రేకాలు, మనం సంతోషం కానీ దుఃఖం కానీ ఇలాంటివి అన్ని ఫీలింగ్స్ అనేవి, అనుభూతులు ఒక వ్యక్తికి ఉంటాయి. అలాగే పరిశుద్ధాత్ముడు కూడా ఒక ఆ భావోద్రేకాలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక దుఃఖపడుతున్నాడు అనంటే ఆ వ్యక్తికి భావోద్రేకాలు ఉంటేనే కానీ ఒక వ్యక్తి కాలేడసలు. అందుచేత మనం పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే భావోద్రేకాలు ఉన్నాయని మనకు అర్థమవుతుంది. చార్ల్స్ రాయ్లీ అనేది సముచితంగానే రాశారు, విశ్వాసులు పాప చర్యల ద్వారా అతడు దుఃఖపడవచ్చు అని చెప్పాడు. మనం చేసే ఆ పాపపు చర్యల వలన పరిశుద్ధాత్ముడు దుఃఖపరచబడుతూ ఉన్నాడు అనేది అర్థం చేసుకోవాలి. కనుక ఇది సత్యం కూడా. మనం చేసే క్రియల ద్వారా పరిశుద్ధాత్మను మనం దుఃఖపరుస్తున్నాం. అది మన ఆలోచనలే కావచ్చు, మన తలంపులే కావచ్చు, వాటి వలన పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతున్నాడు అన్నది అర్థం చేసుకోవాలి. ఆయన దేవుని చిత్తాన్ని ఎరిగిన వ్యక్తి. ఆ యొక్క పరిశుద్ధాత్ముడు మనం చేసే తప్పుడు పనుల వలన బాధపడుతున్నట్లుగా కూడా మనం గమనించగలం. దీన్ని బట్టి మనం వెంటనే అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పరిశుద్ధాత్ముడికి భావోద్రేకాలు ఉన్నాయి అనేది మనకు అర్థమవుతుంది. మనం విఫలమైనప్పుడు పరిశుద్ధాత్ముడు బాధపడుతూ ఉన్నాడు, దుఃఖపడుతూ ఉన్నాడు అనే విషయాన్ని.
ఎప్పుడైతే మనం మనం దేవునికి విరోధంగా తప్పు చేసినప్పుడు మనం ఏమవుతాం అనంటే మనం దేవునితో సహవాసాన్ని కోల్పోతున్నాం. తిరిగి సహవాసంలోనికి రావాలి అనంటే భద్రపరచబడాలి. అప్పుడు మనం భద్రపరచబడకపోతే పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతున్నాడు అనేది అర్థం చేసుకోవాలి. అందుకే యోహాను రాసిన మొదటి పత్రికలో మన పాపములు మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేయునన్నాడు. మనం చేసే తప్పులను వెంటనే ప్రభు దగ్గర మనం పశ్చాత్తాపడి సరిచేసుకున్నప్పుడు తిరిగి ఆ ఫెలోషిప్ అనేది, సహవాసం అనేది భద్రపరచబడుతుంది. అలా కానప్పుడు పరిశుద్ధాత్ముడు మన యొక్క చర్యల వలన, మన పాపము యొక్క ఆ యొక్క క్రియల వలన పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతున్నాడని దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం. అంటే పరిశుద్ధాత్మకు భావోద్రేకాలు ఉన్నాయి అని అర్థమవుతుంది. పరిశుద్ధాత్మకు ఆ యొక్క జ్ఞానమున్నది, ఇంటలెక్చువల్ అనేది ఉంది. పరిశుద్ధాత్మకు ఎమోషన్స్ కూడా ఉన్నాయి. మూడవది ఏంటి అనంటే మనం అప్పుడప్పుడు అంటుంటాం, అది నా చిత్తం, నా నా అనే మాటను గమనిస్తూ ఉంటాం. పరిశుద్ధాత్ముడికి కూడా విల్ అనేది ఉంది. ఉదాహరణకి బైబిల్లో మనం గమనించవచ్చును. కొరింథీయులకు రాసిన పత్రికలోనికే వెళ్దాం. మొదటి పత్రిక 12వ అధ్యాయంలో ఈ మాటలు చదువుతూ ఉన్నాను, చూడండి. పరిశుద్ధాత్మకు చిత్తము అనేది ఉంది, విల్ అనేది ఉంది. 11వ వచనంలో 12వ అధ్యాయం 11వ, ఆయనను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున అనే విషయాన్ని చెప్పాడు. తన ఇష్టం, తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు అనే మాట ఉంది. కనుక ఒక వ్యక్తికి ఉండవలసింది ఏంటంటే చిత్తము అనేది ఉంది. పరిశుద్ధాత్మకు కూడా చిత్తము ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం, అంటే విల్ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. మనం మన యొక్క పరిశుద్ధాత్మకు విల్ అనేది, చిత్తము అనేది ఉంది కనుక అతను ఏం చేయగలడు? మనం ఎక్కడైనా సరే మనం ఎలాగ నడుచుకోవాలో నిర్దేశిస్తూ ఉంటాడు అనేది కూడా గమనించాలి. మనం దేవుని యొక్క వాక్యంలో, అపోస్తలుల కార్యంలో పౌలు సేవకు బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. అలాంటి పరిస్థితిలో పరిశుద్ధాత్ముడు నిర్దేశించినట్లుగా మీరు చూడగలరు. అసలు ఎక్కడికి వెళ్ళాలి, ఏ స్థలానికి వెళ్ళాలో చాలా స్పష్టంగా చెప్పాడు. అంటే పరిశుద్ధాత్మని యొక్క చిత్తము అనేది ఉంది. దేవుని వాక్యంలో అపోస్తలుల కార్యము 16వ అధ్యాయం 11 ఆ యొక్క 6 నుంచి మనం గమనిస్తూ ఉన్నప్పుడు, ఆ వచనాలు క్రిందకి చదువుతూ ఉన్నప్పుడు, ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున అనే మాటను చూస్తున్నాం. కనుక ఇంకా మనం చదువుతూ ఉన్నప్పుడు యేసు యొక్క ఆత్మ వెళ్ళనీయలేదు అనే మాట ఉంది. అంటే ఎక్కడికి వెళ్ళాలో ఆయన ఇష్టం, ఇది ఆయన చిత్తము అనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. పరిశుద్ధాత్ముడే వరాలు ఇవ్వడంలో కూడా ఆయన ఇష్టం, ఆయన చిత్తము అనేది కనబడుతూ ఉంది. మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో 12వ అధ్యాయం 11వ వచనంలో చదువుకుంటున్నప్పుడు తన చిత్తము చొప్పున అనే విషయాన్ని మనం గమనిస్తూ వచ్చాం. తన చిత్తము చొప్పున ప్రతివానికి ఎవరికి ఏమి ఇవ్వాలో, పరిశుద్ధాత్ముడే ఎవరికి వరాలు ఇవ్వాలో ఆయన ఇష్టము, ఆయన చిత్తము అనేది కనబడుతుంది. దీన్ని బట్టి పరిశుద్ధాత్మకు ఏమేమి ఉన్నాయి? ఇంటలెక్చువల్ ఉంది, ఇమోషన్స్ ఉన్నాయి, విల్ అనేది ఉన్నట్లుగా చూస్తున్నాం. అంటే పరిశుద్ధాత్మకు ఆ యొక్క బుద్ధి ఉంది, భావోద్రేకాలు ఉన్నాయి, చిత్తము కూడా ఉన్నట్లుగా చూస్తున్నాం. ఈ 3 లక్షణాలు కలిగి ఉంటేనే ఒక వ్యక్తి అని చెప్పగలం అసలు. కనుక పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి అని చెప్పడానికి మనం ఆ యొక్క బైబిలే మనకు చాలా ఖచ్చితంగా చెప్పుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఒక వ్యక్తికి ఉండవలసిన లక్షణాలు ఉన్నట్లుగా మనం ఇది మొదటి రుజువు. అసలు యేసు ఆ యొక్క పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి అని చెప్పడానికి రుజువు ఏంటంటే ఈ 3 ఉన్నాయి. పరిశుద్ధాత్మకు ఈ 3 లక్షణాలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
రెండవ రుజువు ఏంటి? అసలు పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి అని చెప్పడానికి ఎందుకు ఇదంతా కూడా చెప్తూ ఉన్నాను అనంటే, ఇంతకు ముందు అనేకమైన విమతములు, తప్పుడు బోధలు వచ్చి పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి కాదు శక్తి అని చెప్పి, ప్రభావం అని చెప్పి దాడి చేసినందుకు ఈ విషయాలు రుజువుపరుస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి అనే విషయాన్ని మనం గమనించాలి. రెండవది ఏంటి? పరిశుద్ధాత్ముడుకు ఉన్న లక్షణాలను బట్టి వ్యక్తి అని చెప్పాను. ఒక వ్యక్తిత్వం కలిగిన పరిశుద్ధాత్ముడుకు ఒక వ్యక్తిత్వం కలిగి ఉంది అని నేను మొట్టమొదటి చెప్పాను. రెండవది ఏంటి అనంటే, పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి యొక్క చర్యలను కలిగి ఉన్నాడు అని అంటున్నాడు. ఒక వ్యక్తి యొక్క చర్యలు కలిగి ఉన్నాడు పరిశుద్ధాత్ముడు చర్యలలో పాల్గొంటున్నట్లుగా చూస్తున్నాం. ఒక నిజమైన వ్యక్తి ఒక చర్యలు చేస్తూనే ఉంటాడు. మనం ఏం చేస్తున్నాం? పరిశుద్ధాత్మ శక్తి ప్రభావం అని చెప్పడానికి వీల్లేదు. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిత్వాన్ని కలిగిన వ్యక్తి, ఆయన చర్యలను ప్రదర్శిస్తూనే ఉంటాడు. రండి, దానికి ఆ చర్యలు ఏమిటో అనేది నేను బైబిల్లో కొన్ని వచనాలు మీకు చూపిస్తూ ఉన్నాను. మొట్టమొదట ఏంటి ఒక వ్యక్తి చేసే పనులు ఏం చేస్తాడు? ఒక వ్యక్తి చేసే పనులు ఏంటంటే, మనం ఎవరికైనా బోధిస్తూ ఉంటాం, ప్రబోధిస్తూ ఉంటాం. కనుక ఆ ప్రబోధించే వాటిని గురించి మనం ఆలోచించాల్సిందంటే, ఎలాగ ప్రబోధిస్తూ ఉన్నాడు? పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి బోధించగలడు, పరిశుద్ధాత్ముడు కూడా బోధించగలడు అనేది దేవుని వాక్యం చెప్తూ ఉంది. యోహాను సువార్త 14వ అధ్యాయానికి మనం వెళ్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 26వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. చూడండి, 14వ అధ్యాయం 26వ వచనంలో చదువుతూ ఉన్నాను. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి అనేది. ఒకరు బోధించాలి అంటే ఒక వ్యక్తి బోధించగలడు, కానీ ఎవరో బోధించలేరు. ఒక వ్యక్తి బోధించగలడు అనేది మనం గమనిస్తూ ఉన్నాం. అందుకే ఇక్కడ చెప్పాడు, పరిశుద్ధాత్ముడు బోధించే పరిచర్య ఉంది. ఇది సందర్భాన్ని బట్టి మనం చూస్తూ ఉంటే, యేసు ప్రభువారు తన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నారు. మేడగదిలో చెప్పిన ఆ డిస్కోర్సెస్ గురించి ఇది మనం గమనిస్తూ ఉన్నాం. ఈ 14, 15, 16 అధ్యాయాల్లో ఆయన మేడగదిలో ఆ యొక్క దీర్ఘ సంభాషణ శిష్యులతో చేశారు. వారి యొక్క మనస్సులో ఏముంది అనంటే, యేసు ప్రభువారు వచ్చి రాజస్థాపన చేస్తారు అని అనుకున్నారు. కానీ యేసు ప్రభువారు మాట్లాడుతున్న మాటలు వారికి అంతగా అర్థం కాలేదు, అసలు అంతగా వారికి రుచించలేదు కూడా. ఆ యొక్క యేసు ప్రభువారు అన్నాడు, నేను అప్పగింపబోతూ ఉన్నాను. ఆ యొక్క ప్రభురాత్రి భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఆ మేడగదిలో ఆచరిస్తూ ఉన్నప్పుడు వారికి ఈ సంగతులను బోధిస్తూ వచ్చారు. ఆదరణకర్త అనే విషయాన్ని చెప్పాడు. ఏమన్నాడు? ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు ఆత్మను అనే మాటను చెప్పాడు. పరిశుద్ధాత్ముడు వస్తాడు, మీకు బోధిస్తాడు అనే విషయాన్ని చెప్పాడు. అంటే యేసు ప్రభువారు దేని గురించి మాట్లాడుతూ ఉన్నారు అనంటే, ఆ మాటలు ఆ యొక్క సంఘ యుగాన్ని గురించిన ప్రస్తావన మాట్లాడుతూ ఈ విషయాలంతటినీ కూడా తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారంతా కూడా శిష్యులు అనుకుంటున్నారు రాజ్యస్థాపన చేస్తారు అనుకుంటే, యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నారు, కాదు, సంఘ యుగము ప్రారంభం అవుతుంది, అప్పుడు పరిశుద్ధాత్ముడు మీకు బోధిస్తాడు అనే విషయాన్ని గురించి మాట్లాడాడు. ఒక వ్యక్తి బోధించడం అనేది జరుగుతున్నట్లుగా చూస్తున్నాం. ఆ బోధించడం చేతనే అపోస్తులుడు ఆ యొక్క పత్రికలు రాసినట్లుగా చూస్తున్నాం. వారు నిజమైన ఒక వ్యక్తి బోధించగలడు అనేది మనం గమనించగలం. అందుకే వారు ఎవరొచ్చారు? అపోస్తులు వచ్చినట్లుగా చూస్తున్నాం. వారు ఉపదేశించినట్లుగా మనం గమనిస్తున్నాం. వారి ద్వారా పరిచర్య జరిగించినట్లుగా మనం గమనించగలం. కనుక ఒక వ్యక్తి బోధించగలడు అనేది, ఒక వ్యక్తి అయితేనే బోధించగలడు. రెండవది ఏంటి? ఆ విషయంలోనే ఆ చర్యలు ఏమేంటో చర్యలు నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్ముడు మాట్లాడును అనే మాటను మనం గమనిస్తున్నాం. ఏం మాట్లాడుతాడు? పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి మాట్లాడగలడు,
కనుక మాట్లాడే ఆ వ్యక్తిని ఒక వ్యక్తి అని మనం చెప్పగలుగుతూ ఉన్నాం. యోహాను సువార్త 16వ అధ్యాయంలో 13వ వచనంలో చదువుతున్నాను. అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక అని చెప్పాడు. ఏం మాట్లాడతాడు అంటే మాట్లాడే శక్తి, ఆయన మాట్లాడగలిగిన వ్యక్తి అనేది మనకు కనబడుతూ ఉంది. ఆయన సత్యాన్ని బోధిస్తాడు అనేది మనం గమనిస్తున్నాం. పరిశుద్ధాత్ముడు ఏం చేయగలడు అంటే మనుషులతో మాట్లాడగలడు అనేది గమనిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తును అంగీకరించిన ప్రతివారు కూడా యేసుక్రీస్తుని అంగీకరించిన వెంటనే వారి హృదయాలలో పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ కారణము చేతనే పరిశుద్ధాత్ముడు మాట్లాడగలడు అనేది గమనిస్తూ ఉన్నాం. గలతీలకు రాసిన పత్రికలోనికి వెళ్తే 4వ అధ్యాయం 6వ వచనంలో మీరు కుమారులైనందున నాయనా తండ్రి అని మొరపెట్టుటకు తన కుమారుని ఆత్మ దేవుడు మన హృదయంలోనికి పంపానున్నాడు. గనుక మన హృదయంలోనికే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉన్నాడు అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. మూడవది ఏంటి అసలు అనంటే ఆ మాటలు, చర్యలు ఏంటేంటి చర్యలు, ఏమేమి క్రియలలో కనబడుతున్నాయంటే మొట్టమొదట పరిశుద్ధాత్ముడు బోధించగలడు, పరిశుద్ధాత్ముడు మాట్లాడగలడు, పరిశుద్ధాత్ముడు ఒప్పించగలడు అనేది దేవుని యొక్క వాక్యంలో యోహాను సువార్త 16వ అధ్యాయంలోనికి వెళ్ళినప్పుడు 8వ వచనాన్ని మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఆ మాటలు చాలా స్పష్టంగా అంటూ ఉన్నాడు. ఏమన్నాడు? పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చెయ్యను అని అన్నాడు. ఒక వ్యక్తిని ఒప్పింప చేయగలడు అసలు. కనుక పరిశుద్ధాత్మకు ఒక వ్యక్తిత్వం ఉంది గనక ఆ యొక్క ఒప్పింప చేయగలడు అనేది దేవుని వాక్యం చూస్తూ ఉన్నాం. కనుక ఏదైనా తప్పు చేసినప్పుడు నువ్వు చేసింది తప్పు అని ఒక మనిషితో ఎలాగ మాట్లాడతాడో అలాగే ఇక్కడ కూడా మాట్లాడుతున్నట్లుగా చూస్తున్నాం. గనక ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అనంటే పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉన్నాడు గనక పరిశుద్ధాత్ముడు ఒప్పింప చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. 4వది ఏంటి చర్య అనంటే పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి అని చెప్పడానికి ఆయన మన పక్షమున అనే విషయాన్ని చేస్తూ ఉన్నాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు అని అన్నాడు. ఏలనగా మనం యుక్తంగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు అని అన్నాడు. ఒక వ్యక్తి విజ్ఞాపన చేయగలడు గనక పరిశుద్ధాత్ముడు కూడా విజ్ఞాపన చేయగలడు. తన చర్యను బట్టి పరిశుద్ధాత్మకు ఒక వ్యక్తిత్వం ఉంది, ఒక వ్యక్తి అని చెప్పడానికి రుజువు చేస్తున్నాం. ఎందుకంటే అనేకమైన ఆధునిక లేకపోతే ఈ యొక్క మోడ్రన్ కల్చర్లో, మోడ్రన్ యొక్క ట్రెండ్స్లో యొక్క పరిశుద్ధాత్ముడు ప్రభావం అని చెప్పి శక్తి అని చెప్తున్నారు గనక మనం ఈ సిద్ధాంతాన్ని చాలా ప్రాముఖ్యంగా మనం గుర్తించి పరిశుద్ధాత్ముడు శక్తి కాదు వ్యక్తి అని చెప్పగలిగిన ఆ పరిస్థితి మనకు ఉండాలి. అంతేకాకుండా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు అనంటే పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిని నడిపించగలడు అనే విషయాన్ని మనం గమనించాలి. ఒక వ్యక్తి మనం పిల్లలను ఆ యొక్క పెద్దలు ఏ విధంగా నడిపించగలరో, ఒక తల్లిదండ్రులు ఏ విధంగా నడిపించగలరో అలాగే పరిశుద్ధాత్ముడు కూడా మనల్ని ఒక వ్యక్తి అయితేనే నడిపించగలడు, ఒక శక్తి అయితే నడిపించలేడు. కానీ ఒక వ్యక్తి గనక నడిపించగలడు అనేది దేవుని యొక్క వాక్యంలో మనం గమనించగలం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల అనే మాటను చెప్పాడు. మనం ఒక వ్యక్తి నడిపించగలడు. ఈ సందర్భాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇక్కడ గలతీలకు రాసిన పత్రికలోనికి వెళ్తే అక్కడ నా యొక్క మాటలు ఏం చెప్పారో చదువుతున్నాను. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు అని చెప్పుకుంటూ వచ్చాడు. ఈ గలతీ పత్రికను మనం ఆలోచన చేస్తున్నప్పుడు కృపా ధర్మశాస్త్రం అనే ఒక సంఘర్షణతో కూడిన పత్రిక అది.
కనుక వారు అందరూ కూడా ఏం చేస్తున్నారు? ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అవసరత ఉంది. వారి యొక్క ఆత్మచేత నడిపింపబడేవారు వారు కృపను హత్తుకునే జీవిస్తారు. ఆ యొక్క కృపలో నడుచుకుంటారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా ధర్మశాస్త్రాన్ని ప్రోత్సహిస్తూ ఉంటే మన సంఘాల్లో డూ నాట్స్ గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటే మనం ఏమర్థం చేసుకోవాలంటే వారందరూ కూడా ధర్మశాస్త్ర ఉపదేశకులు అనేది అర్థం చేసుకోవాలి. దేవుని కృపను విడిచి ధర్మశాస్త్రాన్ని బోధిస్తే అది ఆ యొక్క దేవుడు అంటున్నాడు, అట్టువారు శాపగ్రస్తులు అని చెప్పుకుంటూ వచ్చాడు. గలతీలకు రాసిన పత్రికలో మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకు ఈ బోధ కాక వేరొక బోధను ఎవరైనా తీసుకొస్తే వాడు శాపగ్రస్తుడు అనే విషయాన్ని గురించి మాట్లాడాడు. ఈ సువార్త, కృపా సువార్తను గురించి మాట్లాడకుండా ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడుతూ ఉంటే వారు ఆత్మచేత నడిపింపబడడం లేదు అనేది అర్థం చేసుకోవాలి. కనుక ఆత్మ మనను నడిపిస్తాడు అనేది మనం అర్థం చేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. ఒక వ్యక్తి అయితే నడిపించగలడు అనేది గమనించాలి. ఆరవది ఏంటి అసలు? ఇక్కడ వారి యొక్క చర్యలన్నిటిని బట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఒక వ్యక్తి అనే విషయాన్ని అర్థమవుతుంది. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి గనక ఒక నూతన జన్మను ఇవ్వగలడు అసలు. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం గమనిస్తూ ఉన్నాం, ఆత్మ మూలముగా జన్మించడం, ఒక జన్మను ఇచ్చే వ్యక్తి ఒక వ్యక్తి అనేది మనం గుర్తుపెట్టుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. కనుక చర్యలన్నిటినీ మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన ఒక వ్యక్తి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఏడవది మనం గమనిద్దాం, ఏం చర్యలు చేస్తున్నాడు, ఎలాంటి క్రియలు చేస్తున్నాడు అనంటే అపోస్తలుల కార్యము 13వ అధ్యాయానికి మనం వెళ్దాం. వారందరూ ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆ ప్రార్థనలో ఏం చేశాడో చదువుతూ ఉన్నాను చూడండి. అపోస్తలుల కార్యం 13వ అధ్యాయము 2వ వచనంలో, వారు ప్రభువుని సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబానును సౌలును పిలిచిన పని ఆ యొక్క పని కొరకు వారిని ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను అనే మాటను చూస్తున్నాం. అంటే నియమించే అధికారం కూడా పరిశుద్ధాత్మకు ఉంది. ఒక వ్యక్తి అయితేనే నియమించగలడు. ఒక వ్యక్తి అయితే ఆ వ్యక్తిని నియమించే అధికారం ఎవరికి ఉంది అనంటే పరిశుద్ధాత్మకు మాత్రమే ఉందనే, ఒక వ్యక్తికి మాత్రమే నియమించే అధికారం ఉంది. కనుక ఇక్కడ కూడా మనం గమనిస్తున్నాం, పరిశుద్ధాత్మ ఒక నియమించగలడు, ఒక వ్యక్తి అయితేనే నియమించగలడు అనేది గమనించాలి. ఇంకా దేవుని యొక్క వాక్యంలో అపోస్తలుల కార్యంలో వెళ్దాం, 20వ అధ్యాయానికి వెళ్దాం. 20వ అధ్యాయం 28వ వచనంలో చదువుతున్నాను, దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో అనే మాట ఉంది. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిని అపాయింట్ చేయగలడు, ఒక వ్యక్తిని నియమించగలడు అనేది మనం గమనిస్తాం. అంటే పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి గనక నియమించే అధికారం ఉంది అనేది మనం గమనిస్తున్నాం. ఇక్కడ గమనించాలి, పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి గనక నియమించే అధికారం ఉంది అనేది. ఎందుకు ఇంత ప్రూవ్ చేయాలా అనంటే రేపటి దినాన మిమ్మల్ని ఎవరైనా ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నకు సరి అయిన సమాధానం మీరు ఇవ్వగలగాలి. అసలు ఈ న్యూమటాలజీలో మనం గమనించవలసిన విషయం. అందుకే అంటున్నాడు, పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి గనక ఏం చేశాడు, వాటిని పంచి అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 11వ వచనంలో ఒక వ్యక్తి పంచి ఇవ్వగలడు. అసలు వ్యక్తి కాకపోతే పంచి ఇవ్వలేడు. ఇక్కడ పంచి ఇస్తున్నట్లుగా చూస్తున్నాం. అంటే పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. అంటే అతను చేసే చర్యలను బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే ఆయన వ్యక్తి అనేది, ఆయనకున్న ఒక వ్యక్తిత్వాన్ని బట్టి వ్యక్తి అనేది గుర్తించాం. ఆయన చేసిన పనులను బట్టి, చర్యలను బట్టి ఆయన వ్యక్తి అనేది మనం రుజువుపరుస్తూ ఉన్నాం. మూడవది ఏంటి అసలు, పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిగానే పరిగణించవచ్చు అనేది, ఒక వ్యక్తిగానే మనం ట్రీట్ చేయొచ్చు. ఆయన ఏదో శక్తి కాదు, ఏదో ప్రభావం కాదు, ఒక వ్యక్తి అనే విషయాన్ని మనం గమనించాలని మనం చేస్తూ ఉన్నాం.
ఒక వ్యక్తి పట్ల మరొక వ్యక్తి పట్ల ఒక వ్యక్తి అయితేనే ఒక ఒక వ్యక్తి మరొక వ్యక్తిని మోసం చేయగలడు. ఒక వ్యక్తి కాకపోతే మోసం చేయడానికి అవ్వదు. ఒక తలుపు దగ్గరికి వెళ్ళి మనం మోసం చేయలేం. ఒక తలుపు దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడలేం అసలు. ఒక తలుపు దగ్గరికి వెళ్ళి ఒక అబద్ధాన్ని చెప్పలేం అసలు. గనుక అందులో జీవం లేదు. జీవం కలిగి ఉంటేనే మనం వారికి మోసం చేయగలం అసలు. జీవం లేని వాటి గురించి మనం ఎంత మాత్రం కూడా మోసం చేయలేం. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిగానే పరిగణించవచ్చు అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో మనం ఎలాగ ట్రీట్ చేస్తున్నాం అనంటే, మనం ఉదాహరణకి మనం ఒక వ్యక్తి అయితేనే అబద్ధం ఆడగలం, ఒక వ్యక్తిని అయితేనే మనం తిరస్కరించగలం, ఒక వ్యక్తి అయితేనే అని ఇలాంటివి చర్యలను మనం చూస్తున్నాం. రండి, ఈ యొక్క సమయంలో ఒక వ్యక్తిగా ఎందుకు పరిగణించవచ్చు అనంటే, రండి దేవుని యొక్క వాక్యంలో మొదటి విషయాన్ని చెప్తూ ఉన్నాను. వరుసగా ఒక్కొక్క డివిజన్ చేసుకుంటూ ఒక్కొక్క వివరాలు మీకు ఇస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మతో అబద్ధము చెప్పవచ్చు. దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతూ ఉన్నాను. అపోస్తలుల కార్యము 5వ అధ్యాయంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ అననీయ సప్ఫీరాలను గురించి మనం చూస్తూ ఉన్నాం. అననీయ సప్ఫీరాలను గురించి కనుక ఎప్పుడైనా ఒక సహోదరుడు కూడా అబద్ధమాడవచ్చు. అబద్ధమాడితే అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఒక వ్యక్తి అయితేనే ఒక వ్యక్తితో అబద్ధమాడచ్చు. ఇక్కడ కూడా పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి గనక ఆ వ్యక్తితో మీరు అబద్ధమాడినట్లుగా చూస్తూ ఉన్నాం. అపోస్తలుల కార్యము 5వ అధ్యాయము 3వ వచనంలో, అప్పుడు పేతురు అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించాను? అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఆ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అనే ఒక వ్యక్తి గనక ఆ వ్యక్తితో అబద్ధమాడినట్లుగా చూస్తున్నాం. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి గనక ఆ వ్యక్తితో అబద్ధమాడుతున్నట్లుగా చూస్తున్నాం. ఎప్పుడైతే ఈరోజు కూడా మనం అబద్ధాలు ఆడడం చేత యథార్థవంతులుగా ఉండకపోవడం, నమ్మకంగా ఉండకపోవడం, సత్యవంతులుగా ఉండకపోవడం అనేది మనం కూడా చేస్తున్నప్పుడు మనం చేసే పని కూడా యొక్క పరిశుద్ధాత్మకు మనం మోసగిస్తున్నాము అనేది అర్థం చేసుకోవాలి. మనలో పరిశుద్ధాత్ముడు నివసిస్తూ ఉన్నాడు. మనం అలాంటి జీవితాలు జీవిస్తున్నప్పుడు మనం కూడా కప్పుకుంటున్నాం, దాగోడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇదంతా కూడా మోసపూరితమైన జీవితమే అనేది అర్థం చేసుకోవాలి. అందుకే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి గనక వాళ్ళు అననీయ సప్ఫీరాలు అబద్ధమాడారు అనేది అర్థమవుతుంది. రెండవది ఏంటి అనంటే, ఒక వ్యక్తి అయితేనే ఎవరైనా సరే మనకిష్టం లేనిది, మనకు కష్టం కలిగితే మనం వ్యతిరేకిస్తాం, ఎదిరిస్తాం కూడా. ఒక వ్యక్తి అయితేనే ఎదిరించగలడు అనేది గమనించాలి. గనక ఆయనకు ఒక వ్యక్తి ఆయన పరిగణించినప్పుడు ఆయనను ఎదిరిస్తున్నట్లుగా చూస్తున్నాం. రండి దేవుని యొక్క వాక్యంలో అపోస్తలుల కార్యంలో 7వ అధ్యాయానికి రండి. 7వ అధ్యాయంలో మనం గమనిస్తున్నాం. చూడండి, 7వ అధ్యాయం 51వ వచనంలో చదువుతూ ఉన్నాను. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపర్చనొల్లని వారుడారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు అని అన్నాడు. ఒక వ్యక్తి గనక ఎదిరించగలిగారు అనేది మనం చూస్తున్నాం. అంటే పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి గనక ఎదిరించగలము అనేది అర్థమవుతుంది అసలు. కనుక ప్రతి ఒక్కరిలో కూడా వ్యక్తిగతంగా పరిశుద్ధాత్ముడు కార్యం చేయాలని అనుకుంటున్నాడు. అందుచేత వాక్యము చేత సవాలు చేయబడుతున్నాం, వాక్యము చేత సంధింపబడుతున్నాం, వాక్యము చేత హెచ్చరింపబడుతున్నాం. కనుక దేవుని యొక్క ఆత్మ వాక్యాన్ని వివరిస్తూ ఉన్నప్పుడు మనం ఒప్పింపబడచ్చును, లేకపోతే మనం ఒప్పింపబడకుండా స్పందించకుండా ఎదిరించవచ్చు. పరిశుద్ధాత్ముడు చెప్పే మాటలను ఎదిరించగలము అనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. అంటే ఒక వ్యక్తి గనక ఎదిరించే ఆ యొక్క లక్షణము
పరిశుద్ధాత్మకు ఉన్నది ఒక వ్యక్తి గనక అనే గురించి మనం చూస్తున్నాం. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను వ్యతిరేకిస్తున్నామో అప్పుడే ఆధ్యాత్మిక సమస్య అనేది మనలో ఉందనే విషయాన్ని గమనించాలి. మనం సరి చేసుకోగలిగినప్పుడు పరిశుద్ధాత్ముడు మనకు బోధిస్తాడు, మనకు వివరిస్తాడు. అంతేకాకుండా పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మనతో మాట్లాడుతున్నాడు, అక్కడ అందుకే చెప్పుకుంటూ వచ్చాడు, ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు అని చెప్పుకుంటూ వచ్చాడు. ఒక వ్యక్తి కనుక ఎదిరిస్తూ ఉన్నారు, ఇది ఆధ్యాత్మిక సమస్యను గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నట్లుగా చూస్తున్నాం. మూడవది, ఒక వ్యక్తి కనుక ఆ యొక్క వ్యక్తికి మనం విధేయత చూపించవచ్చు. ఒక వ్యక్తి కాకపోతే ఒక తలుపుకి కానీ, ఒక చెక్కకు కానీ, ఒక మూగ విగ్రహానికి కానీ అవి ఏమీ లేనప్పుడు, జీవం లేనప్పుడు వాటికి మనం విధేయత చూపించలేం. ఇక్కడ విధేయత చూపిస్తున్నట్లుగా చూస్తున్నాం. రండి అపోస్తలుల కార్యంలోనికి వెళ్దాం. 10వ అధ్యాయంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ అనేకమైన విషయాలు మాట్లాడుతూ వచ్చాడు. దేవుని యొక్క వాక్యంలో అపోస్తలుల కార్యము 10వ అధ్యాయానికి వెళ్తే అక్కడ కొర్నేలి పేతురు గురించి మనం చూస్తూ ఉన్నాం. అది కొర్నేలికి ఆ యొక్క దేవుడు దూతను పంపించి మాట్లాడినట్లుగా చూస్తున్నాం. భక్తిపరుడైన కొర్నేలి అనేతో దాంతో ప్రారంభమైనట్లుగా చూస్తున్నాం. దూతను పంపించాడు, ఆ దూత వచ్చి కొర్నేలితో మాట్లాడినట్లుగా చూస్తున్నాం. ఆ యొక్క దేవుడు పేతురుతో కూడా దర్శనముతో ఆ యొక్క దేవుడు మాట్లాడినట్లుగా గమనిస్తున్నాం. ఇప్పుడు చూద్దాం, దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 19వ వచనం నుంచి రండి. అక్కడ అంటున్నాడు, ఆ యొక్క పేతురు ఆ దర్శనమును గూర్చి యోచించుచుండగా ఆత్మ అనే మాటను చూడండి. ఆత్మ, ఇదిగో 3 మనుషులు నిన్ను వెతుకుచున్నారు, నీవు లేచి క్రిందకు దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము, నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను. పేతురు ఆ మనుషుల యొద్దకు దిగి వచ్చి, ఇదిగో మీరు వెదుకువాడను నేనే, మీరు వచ్చిన కారణమేమని అడిగాను అనే మాట రాయబడింది. పరిశుద్ధాత్ముడు ఏమి చెప్తూ ఉన్నాడో మనం చూస్తున్నాం. ఏమన్నాడు? ఆ 3 మనుషులు వచ్చారు, నీవు లేచి క్రిందకు దిగి సందేహింపక వెళ్ళుము అని చెప్పుకుంటూ వచ్చాడు. అంటే పరిశుద్ధాత్మునికి ఒక వ్యక్తి అయితే విధేయత చూపించగలం గనక, పేతురు పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి గనక విధేయత చూపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. 3 మనుషుల దగ్గరికి ఆ యొక్క వచ్చారు, వాళ్ళతో వెళ్ళమని చెప్పినప్పుడు అంటే పరిశుద్ధాత్మను ఎదిరించవచ్చు, పరిశుద్ధాత్మకు విధేయత కూడా చూపించవచ్చు. ఒక వ్యక్తి గనక ఆయన్ను మనం ఎదిరించవచ్చు, విధేయత కూడా చూపించవచ్చు. అది మన యొక్క ఎన్నికపైనే ఉంది అనే విషయాన్ని మనం గమనించాలి. గనక పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి గనక అతనికి లోబడచ్చు, విధేయత చూపించవచ్చు అనే విషయాన్ని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీన్ని బట్టి రుజువులు ఏం చేస్తున్నానంటే పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి అనే విషయాన్ని చెప్తూ ఉన్నాను. 4వది ఏంటి అనంటే, పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి గనక దుఃఖపడుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యంలో ఈ మాటలు మనం ఇప్పుడే చదువుకున్నాం. అసలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలోనికి వెళ్తే 4వ అధ్యాయంలో 30వ వచనంలో దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని చెప్పుకుంటూ వచ్చాం. కానీ 25వ వచనం నుంచి మనం చదవాలి. మనం ఒకరికొకరు అవయములై ఉన్నాము కనుక అబద్ధమాడుట మాని అనే మాటను చూస్తున్నాం. అంటే పైన కొన్ని చర్యలను గురించి, ఒక వ్యక్తి మనం చేసే పనులను గురించి రాసుకుంటూ వచ్చాడు. ఆ పనులేంటి? అబద్ధమాడడం అనే విషయాన్ని, కోపపడడం, అపవాదికి చోటివ్వడం, దొంగిలించడం, ఇలాంటివి దూషణమైన మాటలు పలకడం, ఈ మాటలన్నీ కూడా మన జీవితంలో మనం చేసినప్పుడు, అలాంటి పనులు చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతున్నాడు అనేది గమనించాలి. ఒక వ్యక్తి అయితేనే బాధపడతాడు, ఒక వ్యక్తి కాకపోతే, ఒక రాయో రప్పో అయితే బాధ అనేది వాటికి ఉండదు. కానీ ఒక వ్యక్తి గనక, పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి గనక బాధపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు? మనం చేసే చర్యలు, మనం చేసే మోసాలు, మనం చేసే అబద్ధాలు,
మనం చేసే దొంగతనాలు, మనం చేసే పనులను బట్టి పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతున్నట్లుగా చూస్తున్నాం. పరిశుద్ధాత్ముడును మనం ఒప్పింపచేయగలడు, మనల్ని ఎదిరించగలడు, మనల్ని సరిచేయగలడు. పరిశుద్ధాత్ముడు దుఃఖపరచడం అనేది కూడా చూస్తున్నాం. ఐదవది ఏంటి? ఒక వ్యక్తిగా పరిగణించవచ్చు అనే దాంట్లో ఒక వ్యక్తి అనేది మనం ఎలాగ ట్రీట్ చేయగలమో చెప్పుకుంటూ వచ్చాడు. ఐదవది గమనిద్దాం. అసలు పరిశుద్ధాత్మను మనం తిరస్కరించవచ్చు. ఒక వ్యక్తి అయితేనే తిరస్కరించగలం. నీవేంట్రా అని చెప్పచ్చు. అసలు అనేక నీతో నాకు పనేంటి అని చెప్పడానికి. అంటే ఒక వ్యక్తి అయితేనే మనం తిరస్కరించగలం అనేది గమనించాలి. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ఆ యొక్క హెబ్రీలకు రాసిన పత్రికలోనికి వెళ్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలోనికి వెళ్దాం. 29వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను, చూడండి. అక్కడ చెప్పుకుంటూ వచ్చాడు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడ్డకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించినవాడు అని అన్నాడు. కనుక తిరస్కరించినవాడు అనేది కనుక మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి. ఇది అద్భుతమైన బోధ కూడా. పరిశుద్ధాత్ముడు కృపకు మూలమగు ఆత్మ అని చెప్పుకుంటూ వచ్చాడు. కనుక మనం దేవుని యొక్క ఆత్మను అవమానపరుస్తున్నాం. ఇంగ్లీష్లో ఇన్సల్ట్ అనే మాటను మనం చూస్తున్నాం. అవమానపరుస్తున్నాం. ఒక వ్యక్తి అయితేనే అవమానపరచగలం. కనుక ఇక్కడ కూడా మనం గమనిస్తూ ఉన్నాం, అవమానపరుస్తున్నాం. ఎందుకంటే యేసు ప్రభువారు చివరిగా మన పాపమునకు ప్రాయశ్చిత్తాన్ని బలిని అర్పించినట్లుగా చూస్తున్నాం. పాత నిబంధనలో బలులు అర్పిస్తున్నారు, ఏటేటా అర్పిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ చివరిగా యేసు ప్రభువారు పాపము నిమిత్తం ఆయన ప్రాయశ్చిత్తముగా ఆయన బలి అర్పణ చేసినట్లుగా చూస్తున్నాం. ఆ అర్పణ అర్పించారు. కనుక ఇప్పుడేమవుతుంది? ధర్మశాస్త్ర ప్రకారం కాదు, మనకు పాప క్షమాపణ ఆ యొక్క ఎడ్ల యొక్కయో మేకల యొక్క రక్తము చేత కాదు, అమూల్యమైన యేసు రక్తము చేతనే మనకు విమోచన గనక అని చెప్తూ ఉన్నప్పుడు, ఇప్పుడు విమోచన చేసే ఆ పరిశుద్ధ ఆ యొక్క కృపకు మూలమకు ఆత్మ యేసు ప్రభువారు మనందరి పట్ల కృప చూపించి మన కోసం ప్రాణం పెట్టి ఆయన ఆ కృపకు మూలమగు ఆత్మను తిరస్కరిస్తే అనే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. గనక ఒక వ్యక్తి గనక తిరస్కరించగలం, ఒక వ్యక్తి గనక అవమానపరచగలం. పరిశుద్ధాత్ముడు ఒక శక్తి కాదు, ఒక ప్రభావం కాదు, ఒక వ్యక్తి. ఆయన నిజమైన వ్యక్తి అనేది మీరు గమనించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇవి 3 రుజువులు చెప్పుకుంటూ వచ్చారు. 4వ రుజువును కూడా మనం ఆలోచన చేద్దాం. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి అనే విషయాన్ని, ఒక వ్యక్తి మరొక వ్యక్తితో సంబంధాన్ని కలిగి ఉండగలడు. పరిశుద్ధాత్ముడు కూడా ఒక వ్యక్తితో సంబంధాన్ని కలిగి ఉన్నాడు అనేది రిలేషన్షిప్ని గురించి మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఏంటి రిలేషన్షిప్ అనేది? మనం ఒక వ్యక్తి అయితేనే సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. గనుక పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి ఇతర వ్యక్తులతో సంబంధము కలిగి ఉన్నాడు అనేది మనం గమనించాలి. ఎందుకు రుజువు చేస్తూ ఉన్నాను అనంటే, పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి అనేది ఆ యొక్క రిలేషన్షిప్స్ని గురించి మనం ఆలోచన చేయొచ్చు. రండి దేవుని యొక్క వాక్యం ఇక్కడ కూడా కొన్ని విషయాలు మాట్లాడుతున్నాను. ఒకటి, మనం పరిశుద్ధాత్ముడు ఎవరితో సంబంధం కలిగి ఉన్నాడంటే అపోస్తులతో సంబంధం కలిగి ఉన్నట్లుగా ఒక వ్యక్తులతో సంబంధాన్ని కలిగి ఉన్నాడు. మీరు రండి అపోస్తుల కార్యము 15వ అధ్యాయానికి మనం వెళ్దామండి. 15వ అధ్యాయంలో కొన్ని వచనాలు అక్కడ చదువుకుందాం, గమనిద్దామని. వీళ్ళు ఏం చేశారు అనంటే, ఏమి జరిగిందో విషయాన్ని గురించి వాళ్ళు పౌలు బర్నబాలు వారు సేవకు వెళ్ళినట్లుగా చూస్తున్నాం. సేవకు వెళ్ళినప్పుడు అనేక మంది అన్యజనులు ప్రభు దగ్గరికి వచ్చారండి. అనేక మంది ప్రభు దగ్గరికి వచ్చినట్లుగా చూస్తున్నాం. వారు వచ్చిన తర్వాత
ఇక అన్యజనుల్లో నుంచి వచ్చారు, వాళ్ళకి మనం ఎలాగ బోధ చేయాలి, ఏం చెప్పాలి అని వారు యెరూషలేములో ఒక పెద్ద సభను ఏర్పాటు చేసుకున్నట్లుగా చూస్తున్నాం. ఆ సభలో జరిగిన విషయాలను గురించి మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు చాలా చక్కగా చెప్పినట్లుగా చూస్తున్నాం. అంటే పరిశుద్ధాత్ముడు వ్యక్తులతో ఒక సంబంధాన్ని కలిగి ఉన్నాడనేది మీరు గమనించగలరు. ఇక్కడ అపోస్తులతో ఎలాగ సంబంధం కలిగి ఉన్నాడు 28వ వచనం నుంచి చదువుతూ ఉన్నాను. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతుకు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలను. ఈ ఆవశ్యకమైన వాటి కంటే ఎక్కువైనవి ఏ భారము మీ మీద మోపకూడదనియు పరిశుద్ధాత్మకును మాకును తోచాను అన్నాడు. అక్కడ రిలేషన్షిప్ని గురించి మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మకును అపోస్తులకు ఉన్న సంబంధ బాంధవ్యం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గనుక పరిశుద్ధాత్మకును మాకును అనే విషయాన్ని, అంటే వారి యొక్క సంబంధం కలిగి ఉన్నారు. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి గనక అపోస్తులు సంబంధం కలిగి ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. రెండవది ఏంటి అనేది మనం గమనిద్దాం. పరిశుద్ధాత్ముడు అపోస్తులతో సంబంధం ఒక వ్యక్తి అయితేనే సంబంధం కలిగి ఉండగలడు. కానీ ఒక వ్యక్తి జీవము లేని వాటితో సంబంధం అనేది ఎంత మాత్రం కూడా ఏర్పడదు. రెండవది ఏంటి అనంటే పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి గనక యేసుక్రీస్తుతో సంబంధం కలిగి ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. యేసు ప్రభుతో సంబంధం కలిగి ఉన్నాడు. ఒక వ్యక్తి అయితేనే సంబంధం కలిగి ఉండగలడు అనేది గమనించాలి. రండి దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ఆ యొక్క యోహాను సువార్త 16వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుతున్నాను. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయును గనుక నన్ను మహిమపరచును అనే విషయాన్ని చెప్పాడు. దానికంటే ముందుగా 13వ వచనాన్ని చదువుతున్నప్పుడు ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవోవు సంగతులను మీకు తెలియచేయను. ఆయన నా వాటిలోనివి అనే విషయాన్ని, అంటే పరిశుద్ధాత్ముడికి యేసు ప్రభుకి ఒక సంబంధం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఒక వ్యక్తి అయితేనే సంబంధం కలిగి ఉండగలడు అనే విషయాన్ని. కనుక పరిశుద్ధాత్ముడు ఇప్పుడు యేసు ప్రభు వారు చెప్పిన బోధలో నుంచి తీసుకుని బోధిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఈ బోధించే పరిచర్య చేస్తున్నట్లుగా మనం గమనించాలి. ఆ యొక్క నూతన నిబంధనలో పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి అనే విషయాన్ని చాలా స్పష్టంగా దేవుని వాక్యం చెప్తున్నట్లుగా ఆయన అని చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన అనే మాట ఆయన వ్యక్తిత్వం ఉంది. ఆయన ఒక వ్యక్తి, ఆయన శక్తి కాదు, ఆయన ప్రభావం కాదు అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా మూడవది వద్దాం. అసలు పరిశుద్ధాత్ముడు త్రిత్వానికి ఒక సంబంధం ఉంది. అంటే తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మకు సంబంధం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఇదొక టెక్నికల్గా మనం ఆలోచించాల్సిన అవసరత ఉంది. ఏం దేవుని యొక్క వాక్యంలో మత్తయి సువార్త 28వ అధ్యాయానికి మనం వెళ్దాం. 19వ వచనంలో చదువుతున్నాను. సాయిక శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు మీరు వెళ్ళి సర్వజనులకు ఏం చేయాలి, సువార్త ప్రకటించాలి అని చెప్పి అక్కడ మాట్లాడాడు. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేరి తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తీసం ఇచ్చుచు అనే మాటను చెప్పాడు. మీరు ఈ యొక్క మాటలంతా క్రొత్త నిబంధన అంతా కూడా మీరు గమనిస్తూ ఉన్నప్పుడు, క్రొత్త నిబంధన చదువుతున్నప్పుడు, క్రొత్త నిబంధన గ్రీకు భాషలోనే చెప్పబడినట్లుగా, రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. గ్రీకు భాషలను ఎందుకు ఉపయోగించాడు అనంటే ఆ యొక్క అపోస్తులు అందరూ కూడా యూదులైనప్పటికీ వారు గ్రీకు భాషల్లోనే వారు ఈ యొక్క పత్రికలు రాశారు. ఈ యొక్క సువార్తలు రాయబడ్డానికి కారణం వారు గ్రీకు భాషలోనే రాసినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ ఈ తండ్రి యొక్కయు, కుమారు యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు అనే మాట ఇక్కడ కంజంక్షన్లో ఉపయోగించినట్లుగా చూస్తున్నాం. గ్రీకు భాషలో ఏమన్నాడు అనంటే తండ్రి
యొక్కయు అనే మాట తండ్రి అనేది, కాయ్ అనేది, అండ్ అనేది ఉపయోగించినట్లుగా చూస్తూ ఉన్నాం. అంటే తండ్రియు అనే మాట ఆ యొక్క ఎటువంటి ఆ యొక్క కోఆర్డినేషన్ కంజంక్షన్స్లో మాట్లాడినట్లుగా చూస్తూ ఉన్నాం. కోఆర్డినేటింగ్ కంజంక్షన్లో చెప్పాడు ఇది. వారు అండ్ కాయ్ అని ఉపయోగించాడు, కాయ్ అనేది ఉపయోగించాడు. కనుక తండ్రి కాయ్, ఆ యొక్క కుమారుడు కాయ్, ఆ యొక్క పరిశుద్ధాత్ముడు అనే మాటను, కాయ్ అనే మాటను అండ్ అనే మాటను ఉపయోగించినట్లుగా చూస్తున్నాం. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ కంజంక్షన్స్ వలన అర్థం చేసుకోవాలి, తండ్రియు కుమారుడు పరిశుద్ధాత్ముడు అందరూ కూడా ఈక్వల్ అనే విషయాన్ని, అందరూ కూడా సమానమే అనే విషయాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి గనక ఒక వ్యక్తితో సంబంధం కలిగి ఉండగలడు. తండ్రితో సంబంధం కలిగి ఉన్నాడు, కుమారునితో సంబంధం కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి అని పరిగణించవచ్చు అనే దాని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. నాలుగవది ఏంటి అనంటే, పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి తన శక్తి ద్వారా ఇతరులతో సంబంధం కలిగి ఉండగలడు అని చెప్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం, ఆ మాటలు కూడా రుజువు చేయడానికి లూకాసు సువార్తలోనికి వెళ్దాం. 4వ అధ్యాయంలోనికి వెళ్దాం. 4వ అధ్యాయంలో 14వ వచనంలో చదువుతూ ఉన్నాను, చూడండి ఆ మాటలు. లూకాసు వార్త, అప్పుడు యేసు ఆత్మ బలముతో అనే మాటను మనం చూస్తున్నాం. ఇక శక్తిగా ఉన్నట్లుగా మనం చూడగలమండి. పరిశుద్ధాత్ముడు ఒక శక్తిని ప్రదర్శిస్తున్నట్లుగా అక్కడ అంటున్నాడు, యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళాను అనే మాట ఉంది. కనుక బలము అనే విషయాన్ని, పరిశుద్ధాత్ముడు ఒక బలాన్ని ప్రదర్శిస్తున్నట్లుగా చూస్తున్నాం, ఒక వ్యక్తితో ప్రాయక ప్రభావం కలిగినట్లుగా చూస్తూ ఉన్నాం. అంటే పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి గనక ఒక బలపరుస్తున్నట్లుగా మనం గమనించగలం. దేవుని యొక్క వాక్యంలోనికి ఇంకా వెళ్దాం. అసలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో కూడా చదువుతూ ఉన్నాను, చూడండి ఏమని మాట్లాడుతున్నాడు. పౌలు మాట్లాడుతున్న ఆ విషయాన్ని గురించి, పరిశుద్ధాత్మను గురించే మాట్లాడాడు. మన దగ్గర 4-5 వచనాలు తెలుగు బైబిల్లో కలుస్తున్నాయి. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తి కనపరచు అనే మాటను మనం చూస్తున్నాం. దుష్టాంతములనే వినియోగించితిమి అనే మాట. కనుక పరిశుద్ధాత్మ చేత ఎలాగ మాట్లాడుతున్నారు వారు, పరిశుద్ధాత్మ శక్తి చేత అనే విషయాన్ని, పరిశుద్ధాత్మ యొక్క బలము అంటే పరిశుద్ధాత్ముడికి ఏముంది అనంటే ఒక బలమైన వ్యక్తి, ఆ యొక్క అదుపు చేయగల వ్యక్తి అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి కానీ, ఒక ప్రభావం కానీ, ఆ యొక్క శక్తి కానీ కాదు. పరిశుద్ధాత్ముడు రుజువు. ఏం రుజువు అనంటే, పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి అనేది బైబిలు చక్కగా బోధిస్తుందనే విషయాన్ని నేను 4 రుజువులు ఈరోజు చూపిస్తూ వచ్చాను. ప్రియమైన వారడా, మనము ఇంకా మనం ముందుకు వెళ్ళొచ్చు, కానీ ఇక్కడితో క్లాస్ ఆపుతాను. ఎందుకంటే నేను 9:22 నుంచి క్లాస్ చేశాను, అందుకే 9:20 అయింది కనుక నేను గంట క్లాస్ని ముగిస్తూ ఉన్నాను. మనం గమనించవలసిన విషయం అంటే, రుజువుల్లో ఒక పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి అని రుజువుపరచడానికి నేను రుజువులు చేసుకుంటూ వచ్చాను. అతనికి వ్యక్తిత్వం ఉంది అనే విషయాన్ని, పరిశుద్ధాత్మకు ఒక వ్యక్తిత్వం ఉంది కనుక మా యొక్క ఇంటలెక్చువల్ ఇమోషన్స్ విల్ అనేది ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్ముడు ఆ యొక్క పనులను బట్టి ఆయన ఒక వ్యక్తి, ఆయన బోధించగలడు, ఆయన మాట్లాడగలడు, ఆయన ఒప్పించగలడు, విజ్ఞాపన చేయగలడు, నడిపించగలడు, నూతన జన్మ ఇవ్వగలడు, ఆ యొక్క కొంతమందిని నియమించగలడు. కనుక ఒక వ్యక్తి చేసే పనులు మనకు కనబడుతూ ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిగా పరిగణించవచ్చు, ట్రీట్ చేయొచ్చు. మనం ఏంటి, పరిశుద్ధాత్మతో అబద్ధమాడచ్చు, ఎదిరించవచ్చు,
విధేయత చూపించవచ్చు, దుఃఖపరచచ్చు. ఇది మనం గమనిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మను అవమానపరచచ్చు. నాలుగవది, పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి గనక ఇతర వ్యక్తులతో సంబంధం కలిగి ఉన్నాడు అనేది. అపోస్తులతో సంబంధం కలిగి ఉన్నాడు, యేసుక్రీస్తుతో సంబంధం కలిగి ఉన్నాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మతో కూడా సంబంధం కలిగి ఉన్నాడు అనేది మనం గమనిస్తున్నాం. పరిశుద్ధాత్మ తన శక్తి ద్వారా ఇతరులతో సంబంధం కలిగి ఉన్నాడనేది నేను 4వ విషయాన్ని చెప్పాను. యేసు ప్రభు వారు ఆత్మ బలము చేత అనే మాటను గురించి నేను ఇంతవరకు ప్రస్తావించుకుంటూ వచ్చాను. గనక పరిశుద్ధాత్ముడు అతని సొంత శక్తి అనేది సంబంధించినది అయినప్పటికీ మనం గమనిస్తూ ఉన్నాడు. ఏమన్నాడు? పరిశుద్ధాత్ముడు శక్తి కాదు, ఒక వ్యక్తి. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి. కనుక ఇది బైబిల్ చాలా స్పష్టంగా రుజువు చేస్తున్నట్లుగా చూస్తున్నాం. అంతేకాదు, 5వ రుజువు ఏంటి అనంటే, పరిశుద్ధాత్మకు పురుషనామములే ఉన్నాయి. కనుక స్త్రీ కాదు, పరిశుద్ధాత్ముడు స్త్రీలింగం కాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధాత్ముడు ఆ యొక్క పురుషలింగంలోనే ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ విషయాలను గురించి నెక్స్ట్ క్లాస్లో మనం గమనిద్దాం. మనం కలుసుకున్నప్పుడు వాటిని గురించిన ఆలోచన మనం చేద్దాం. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు ఎన్నో దుర్బోధలు, ఎన్నో విమతములు, ఎన్నో తప్పుడు బోధలు, ఎన్నో హెరిటిక్స్ సంఘ చరిత్రలోనే ఎన్నెన్నో వచ్చేసాయి. పరిశుద్ధాత్ముడు వ్యక్తి కాదు, పరిశుద్ధాత్ముడు శక్తి అని, పరిశుద్ధాత్ముడు ప్రభావం అని చెప్పే అలాంటి దినాలలో మేము ఉన్నాం నాయన. గనుక దేవుని వాక్యాన్ని ఈ డాక్ట్రిన్స్లో, ఈ సౌండ్ డాక్ట్రిన్స్లో ప్రభు ఆసక్తి చూపించి నాయన పాల్గొంటున్న ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారు సరి అయిన రీతిగా అవగాహన చేసుకొని పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి, పరిశుద్ధాత్ముడు దేవుడు అనే విషయాన్ని వారు సంపూర్ణంగా గ్రహించడానికి మీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఇంకా ఎవరికైనా ఎటువంటి ప్రశ్నలు ఉంటే ఆ ప్రశ్నలకు మీరే నాయన వారి నివృత్తి చేసి మీరే మహిమ పొందమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. Subscribe now and press the bell icon. Never miss an update.